కార్తీక మాసం వచ్చిందంటే డైలీ పూజ సామాన్లు క్లీన్ చేయాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా అయితే చేయండి. అలాగే కొంతమందికి పీతాంబర్తో క్లీన్ చేసేటప్పుడు చేతులు బ్లాక్ గా అయిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఒక ప్లేట్ లో ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం చింతపండు వాటర్ అయితే వేసుకోవాలండి. మీరు శనగపిండి ప్లేస్ లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేకుంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అంతా కలిసేలా కలుపుకొని పూజా సామాన్లు క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా ఉంటాయండి. ఎంత బ్లాక్ గా జిడ్డుగా ఉన్నా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. లేడీస్ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ కి అయితే తప్పకుండా షేర్ చేయండి. కొంతమంది రాగి బిందులో వాటర్ తాగుతూ ఉంటారు కదా, ఆ రాగి బిందు తోమాలంటే చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా క్లీన్ చేస్తుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఎప్పుడైనా మనం పూజ సామాగ్రిని క్లీన్ చేశాక క్లాత్ తో అయితే ఖచ్చితంగా తుడవాలండి. అప్పుడే మనకి నీట్ గా ఉంటుంది. వాటర్ డ్రాప్స్ అక్కడక్కడే ఉండిపోయి ఆ ప్లేస్ లో బ్లాక్ గా అయిపోతూ ఉంటుంది. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.